చూపిస్తానో చూసేయండి. వేడి వేడి రైస్ మీరేం ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ టమాటో పప్పు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? రాయలసీమలో చేసే విధంగా అయితే ఈరోజు ప్రిపేర్ చేశాను పప్పుని. ఒకటే ఉంటే ఎలా, నంచుకోవడానికి కూడా మళ్ళీ ఏదో ఒకటి కావాలి కదా. ఇంట్లో ఉండేదే ఇద్దరు అండ్ బాబు, కానీ 2 రెసిపీస్ అయితే ప్రిపేర్ చేయాల్సిందే. నెక్స్ట్ నంచుకోవడానికి ఏమనుకున్నారు? దొండకాయ ఫ్రై కాదు, కర్రీ కదండి, కొంచెం గ్రేవీ టైప్లో అయితే ప్రిపేర్ చేశాను ఆనియన్స్ వేసి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. 1 వీక్ బ్యాక్ అయితే దొండకాయ ఫ్రైని ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అని నేను ఒక్క షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి చాలా అంటే చాలా లైక్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపించింది. అలానే మళ్ళీ దొండకాయలు తీసుకొస్తే ఈసారి ఫ్రై కాకుండా ఇలా కొంచెం కర్రీ గ్రేవీలా ఈ టైప్లో అయితే చేశాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నా రెసిపీని చూస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ లైక్ చేసి అందరికి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు